సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేత సకల సలహాదారులు సజ్జల గారు మన టీడీపీ రెబల్స్ కి గాలం ఇస్తున్నట్టు అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ వెంటనే ఆహ్వానించేటువంటి వాతావరణం ఆ పార్టీలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు బాగా ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం జరిగేటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కన్నా ద బెస్ట్ పొలిటీషియన్ మరొకరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్. మొత్తం 4 స్తంభాలను ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానానికి, తన రాజకీయాన్ని నడపడానికి. వాళ్ళల్లో నలుగురులో ఎవరెవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. 5వ వేలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టుకున్నాడు. సో ఈ నలుగురు ప్రధానంగా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వీళ్ళు నలుగురు. ఈ నలుగురు ఏమీ వాస్తవంగా కాకుండా రాజకీయాల్లో ఏమీ ఆశించరు. రాజకీయాల్లో లేకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆశిస్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆశిస్తున్నారు, విజయసాయిరెడ్డి ఆశిస్తున్నారు. వాళ్ళకు తగ్గ స్థాయిలో స్వలాభం కోసం ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసుకున్నారనేది మనకు అనేక రకాల సమాచారం ఉంది, సమాచారం వస్తుంది అనేక రకాలుగా. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన స్థాయిలో ఆయన కొన్ని చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైపు నుంచి లబ్ధి చేకూరాలనేది అందరికీ తెలిసింది. ఈ మధ్యకాలంలో ఆయనకి దాదాపు 200 కోట్ల దాకా అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఎవరికి లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా అని చెప్పి వచ్చింది కదా. అలాగే వైవి సుబ్బారెడ్డి అయితే ఇప్పుడు 2 సార్లు తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభ అయ్యారు. దాంతోపాటు అనేక వ్యాపారాలు కూడా విస్తరింపజేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇక విజయసాయిరెడ్డి గురించి అయితే చెప్పవసరం లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఆయన కోఆర్డినేటర్గా ఉన్న రోజుల్లోనే అక్కడ భూములు కొనుక్కోవడం మొత్తం ఈయన చుట్టూనే తిరిగింది. ఇంకెవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసలు నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన బేసికల్గా పారిశ్రామికవేత్త, మైనింగ్ సంబంధించినటువంటి వ్యాపారవేత్త. ఆయన ఒక పైసా ఆశించరు. ప్లస్ వాళ్ళ వారసులు కూడా లేరు రాజకీయాల్లోకి. సో కాబట్టి రాజకీయంగా వారసులను పైకి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచన లేదు. కేవలం నిస్వార్థంగా రాజకీయాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారులు రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని పనిచేసినటువంటి వాళ్ళలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీలో ప్రముఖంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఆయనే అక్కడ ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటానికి కూడా ఇష్టం లేక ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు ఫోన్లు ఆపుకొని ఆ మధ్యకాలంలో, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్. సో అలాంటి పరిస్థితి వచ్చిందంటే తాడేపల్లి కోటలో ఏం జరుగుతుంది అనేదానికి అద్దం పడుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే ఆ పార్టీలో ఎంత అసంతృప్తి ఉంది అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. అలాగే పోటీ చేయమని చెప్పి టికెట్లు ఇచ్చినా కానీ మాకు వద్దని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంపీలో దాదాపు 5-6 వెళ్ళిపోయారు. టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేయమని చెప్పినా కానీ ఎంపీలే ఆ పార్టీని వదిలిపెట్టి మేము పోటీ చేయమని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, శ్రీదేవి కానీ, ఉండవల్లి, వీళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే కదా. సో క్రమంగా ఖాళీ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్రమంగా ఖాళీ అయిపోతుంది. ప్లస్ అభ్యర్థులను కూడా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మార్చుకొని ఆయన ఇప్పుడు నిలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అనేటువంటి ఒక ప్రయోగం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయోగం చేసి ఒకళ్ళిద్దరిని తీసుకుంది. సో ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక వెంకటేశ్వర్లు ఒక అతను తీసుకుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 99 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా వస్తారేమో వాళ్ళల్లో అసంతృప్తి, అంటే టికెట్లు రానేటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఎవరెవరు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు, మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఉమామహేశ్వరరావు, దేవినేని, తర్వాత గంటా శ్రీనివాసరావు, బుచ్చి చౌదరి, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు సీనియర్స్ చాలామంది ఉన్నారు. సో దాదాపు 1 డజన్ మంది ఉన్నారు.
వీళ్ళల్లో ఎవరైనా వస్తారేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళ మీద గాలం వేయడానికి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, వెళ్ళారు, ఒకళ్ళు వెళ్ళారు, ఇంకొక ఇద్దరు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు కాదు, ప్లస్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి ఆయన ఆశించి ఆల్పాటి రాజా అలాంటి వాళ్ళు, ఆల్పాటి రాజా కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు సీనియర్స్. ఇప్పుడు అలాగే దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం వేసేటువంటి ధైర్యం చేస్తుంది, ప్లస్ అలాంటి ఆలోచన కూడా చేస్తుంది. కానీ వాళ్ళెవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరేటువంటి అటువైపు చూసేటువంటి అవకాశం కూడా లేదు. అయినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తనదైనటువంటి శైలిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు. సహజంగా రాజకీయ పార్టీలు ఈ పని చేస్తూ ఉంటాయి. ఎన్నికల సమయం వచ్చిందంటే ఖచ్చితంగా ఒకళ్ళకి టికెట్ ఇస్తే కనుక ఆ కాన్స్టిట్యూన్సీలో ఇంకొకళ్ళు మనస్తాపానికి గురవటం, అసంతృప్తికి గురవటం ఇవన్నీ సహజంగా జరిగేటువంటి పరిణామాలు. కానీ ఈసారి 99 మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడో కూడా పార్టీని వీడి వెళ్ళిపోయి లేదంటే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధర్నాలో లేకపోతే ఆందోళనలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లా తెలుగుదేశం పార్టీలో. అంటే చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఖరారు విషయంలో సక్సెస్ అయినట్టే, అలాగే పొత్తులు షేరింగ్ విషయంలో కూడా సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. కానీ అక్కడక్కడ కొన్ని ఉన్నటువంటి అసంతృప్తుల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తూ ఉంది. కానీ తెలుగుదేశం నుంచి ఎవరు వచ్చేటట్టు కనిపించట్లా. చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ పనిచేయడానికి ఎవరు సిద్ధపడలేదు. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సిచ్యువేషను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ కొడాలి నాని, వల్లభనేని వంశీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి వచ్చేంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేంత వరకు ఒక రకంగా ఉంటుంది, చేరిన తర్వాత మరొక రకంగా ఉంటుంది అనేది బాగా అవగాహన వచ్చింది ప్రత్యర్థి పార్టీలకు కూడా, ప్రత్యర్థి పార్టీలో ఉండే లీడర్లకు కూడా. అందుకే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి లీడర్లు కూడా అసహనంగానైనా అసంతృప్తిగానైనా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటే వాళ్ళు వెళ్తున్నారు తప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి వేసేటువంటి గాలానికి ఎవడు పట్టలేదు. ఏదో ఒకళ్ళిద్దరు చెప్పుకోదగ్గ లీడర్లు కాకుండా ఉండేటువంటి వాళ్ళు తప్ప పబ్లిక్లో పాపులర్గా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించట్లేదు అక్కడ. సో దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి డీలా పడుతున్నారు. అయినప్పటికీ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రయత్నాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి అసంతృప్తిగా ఉన్నటువంటి లీడర్లు ఎవరు, వాళ్ళని తీసేసుకుందాం అనే యాంగిల్లోనే ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు సాధించినటువంటి ఒక పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు విజయం సాధించాడని చెప్పి మనం అంచనా వేసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఈ పరిణామాన్ని బట్టి కనుక చూస్తే. అదే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉంది. టికెట్స్ ఇస్తామని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొలోమని వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అందుకే ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్నారు, మేము ద్వారాలు తెలిస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. సో కాబట్టి సజ్జల రామకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చు, బట్ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్న ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి సలహాదారునిగా ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తూ ఉన్నారు. బట్ అవి వర్కౌట్ కావట్లేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.